ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. జూన్ 4, 2024 హోలీ ప్రేయర్ హోమ్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ప్రియమైన దేవుని వారలారా, ఈ మాట అబ్రహాం గారితో దేవుడు చెప్తున్న మాట. అయితే దేవుడు వారిని ఆశీర్వదిస్తానన్న వెంటనే వారికి ఆశీర్వాదం వచ్చిందని మనం ఆలోచిస్తే, దేవుడు నిర్ణయ కాలమందే వారిని ఆశీర్వదించారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని, ఆ నిబంధన ఏదైతే ఉందో దానిని దేవుడు ఎప్పుడైతే వాళ్ళకి అనుగ్రహించాలని అనుకున్నారో అప్పుడే ఇచ్చారు. అంతవరకు కూడా అబ్రహాం గారు సహిస్తూ ఓపికతో ఆ వాగ్దానాన్ని పొందుకోవడం కోసం నిరీక్షణ కలిగి ఉన్నారని వాక్యం ద్వారా తెలియపరచబడుతుంది. ప్రియమైన దేవుని వారలారా, మనకు కూడా దేవుడు వాగ్దానం ఇచ్చారు. వాగ్దానం ఇచ్చిన దేవుడు మనకు పని కూడా ఇస్తారు. ఆ పని మనం చేస్తేనే, ఆ ఆజ్ఞ మనం వెంటనే మన జీవితంలో ఆ యొక్క వాగ్దానం అనేది దేవుని దగ్గర నుంచి పొందుకుంటాము. కానీ మనం దేవుని మాటకు వ్యతిరేకులుగా ఉంటూ ఆయన ఇచ్చే వాగ్దానం కోసం మనం ఎదురు చూడటం న్యాయం కాదు కదా. అందుకే దేవుడు ప్రమాణం కూడా చేస్తారు అబ్రహాం గారితో. దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు. నేను ఇలా చేస్తాను అంటే అది ఖచ్చితంగా చేస్తారు. ఆయన ప్రమాణం చేయవలసిన అవసరమే లేదు, అయినప్పటికీ చేసి ఉన్నారు. అంటే ఆ ప్రమాణము మనమైతే దేవుడికి మాటిస్తాం, మనుషులకి మాటిస్తాం, ఒట్లు వేస్తాము, కానీ వాటిని మర్చిపోతూ ఉంటాం, విడిచిపెడుతూ ఉంటాం. కానీ దేవుడు అటువంటి వాడు కాదు. దేవుని పిల్లలమైన మనము కూడా అలానే ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నారు. దేవుడు మన జీవితంలో ఏదైతే ఇస్తానంటున్నారో దాని కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి. అది ఎప్పుడు ఇస్తారా అనేది మనము ఆలోచిస్తూ ఉండాలి. దేవుడు ఇప్పుడు అన్నారు కాబట్టి ఇప్పుడే ఇవ్వాలి, ఆలస్యం చేస్తున్నారు ఏంటి, దేవుడు మర్చిపోయారా అనే ఆలోచనలతో సతమతమైపోతూ ఉంటాం. కానీ మనం అలా ఉండకూడదు. అందుకే దేవుని యొక్క భక్తులను మనం నిదర్శనంగా తీసుకోవాలి, ఆదర్శంగా తీసుకోవాలి. వారు దేవుడు ఇస్తానన్న ఆ వాగ్దానాలను మనసులో పెట్టుకొని అది పొందుకునేంత వరకు వారు ఎంతో ఓపికతో ఉంటారు. దేవుని ఎక్కడ శోధించేవారు కాకుండా దేవుని పట్ల భయభక్తులు కలుగుతూ ఆయన్ని వెంబడిస్తూ ఆయన మాటలు వింటూనే జీవిస్తారు. మనం కూడా అలా ఉండి మనకి ఇవ్వబోతున్నటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని పొందుకోవాలని వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింపజేయాలని ఆశపడుతున్న వారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.